రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. డైమండ్ హార్బర్ ఫాల్టాలోని ఒక పోలింగ్ బూత్ లో ఈవీఎం వ్యవహారం రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతోంది. భారతీయ జనతా పార్టీ బటన్ పై టేప్ వేసి ఉండటం చూసి పార్టీ శ్రేణులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై స్పందించింది ఎన్నికల కమిషన్. ఆరోపణలు నిజమని తేలితే ఖచ్చితంగా రీపోలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది ఈసీ. ప్రస్తుతం అధికారులు అక్కడ విచారణ జరుపుతున్నారు. రైట్ చూడవచ్చు, ఈవీఎం మిషన్ లో భారతీయ జనతా పార్టీ గుర్తు దగ్గర ఏ విధంగా టేప్ వేశారో క్లియర్ కట్ గా మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అక్కడ పోలింగ్ నిర్వహణకు సంబంధించిన అధికారులందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరో ఒకరు అక్కడ ఓటు వేయటానికి వచ్చినప్పుడు ఓటు వేసే నెపంతోనే అక్కడ ఆ స్టిక్కర్లను పేస్ట్ చేసి ఉంటారనేది కూడా అధికారులు తెలుపుతున్నారు. సో మొత్తంగా అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని అయితే భారతీయ జనతా పార్టీ పట్టుబడుతోంది. అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నారు. ఈసీ కూడా ఈ అంశంపై స్పందించింది. విచారణ చేసి త్వరితగతిన ఓ నిర్ణయం తీసుకోవాలని కూడా ఈసీ ఆదేశించినట్లుగా మనకు తాజా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. కానీ ఈ ఘటన తీవ్ర దుమారం అయితే రేపుతుంది. అసలు పశ్చిమ బెంగాల్లో ఎన్నిక నిర్వహించాలంటేనే ఈసారి ఎక్కువగా అక్కడ ఈసీ బలగాలను మోహరించింది. కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ 2 విడతల్లోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సో మొదటి విడత పోలింగ్ లో కూడా కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈసారి ఎటువంటి ఘటనలకు తావివ్వకుండా, అసాంఘిక కార్యకలాపాలకు చోటివ్వకుండా ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేసింది. మొత్తంగా క్లియర్ కట్గా ఈవీఎం మిషన్ లో భారతీయ జనతా పార్టీ గుర్తు దగ్గర ఆ టేప్స్ అనేవి వాళ్ళు పేస్ట్ చేసి వెళ్ళిపోయారు. సో ఎవరు పేస్ట్ చేశారు, ఎలా లోపలికి వచ్చారు, సో ఏంటి అనే అంశంపై అయితే ఆరా తీస్తున్నారు. మొత్తంగా ఆ పోలింగ్ బూత్ లో కాస్త గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రీపోలింగ్ నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. మొత్తంగా ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అంటే ఒక వ్యక్తి ఓటు వేయటానికి వచ్చి అక్కడ భారతీయ జనతా పార్టీ సింబల్ కనపడకుండా చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఈ అంశం గురించి దేశవ్యాప్తంగా కూడా చర్చ సాగుతున్న పరిస్థితి. ఈవీఎం పై టేప్ అంటించి వెళ్ళారు. సో ఎవరు చేశారు, కావాలనే చేశారా, లేదంటే ఇంకా ఏదైనా ఉద్దేశపూర్వకంగా మొత్తంగా పోలింగ్ను ఆపు చేయడం కోసం, నిలుపుదల చేయడం కోసం చేశారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. దీనిపై అధికారులు అయితే ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు.